ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. కమిషన్ ముందు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేసింది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మహిళా లోకాన్ని అగౌరవపరచడమే అంటూ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్టీ మహిళా కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని సహచర కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. బానోతు సుజాతపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటు అనిపిస్తా ఉంది. మరి ఈ రోజు మహిళా కమిషన్ కి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరెళ్ల శారదక్కని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఆమె పైన మాటల యుద్ధము, అదేవిధంగా చేతల యుద్ధము. మరి నిన్న అందరి ముంగట నిజంగా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసి మరి మహిళలంటే గౌరవం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి ఈ రోజు అసహనానికి లోనే, ఎంతో బాధకు లోనే, మరి పదవిలో లేరనే బాధతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఈ రోజు ఒక గిరిజన ఆడబిడ్డకి మరి ఎంతో చేసిన వ్యాఖ్యలు అనేటివి కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. సో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గిరిజన ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము మా సహచర కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ మహిళా కమిషన్ ముందు బోరుమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్, గిరిజన మహిళను, నేను ఒక ట్రైబల్ ఉమెన్. నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ, నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ, నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు. హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు. మరి ఒక భార్య భర్తలు చేసిన వాడికి వేరే వాళ్ళతో అంటగట్టి నన్ను కించపరిచేలా చేసావు. మరి అదే నీ నీ కోడలు ఉంది, నీ భార్య ఉంది. మరి రాజకీయ 30 సంవత్సరాల నుండి ఎవరెవరితో హనీమూన్ చేస్తాను ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి. నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? నువ్వు రాజకీయంగా నీ పెళ్ళానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించినవేమో అని నేను అనుకుంటున్నాను. నీ దీనికి సమాధానం చెప్పాలి. నేను ఒక ఎస్టీ మహిళని, దీనిపైన నీకు కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్లా కేసు పెట్టేసి పోలీస్ స్టేషన్లో లాగడం కంపల్సరీ, నీకు శిక్ష పడేలాగా చూస్తాను. ఇప్పుడు మా కమిషన్